ప్రదర్శనకారుల మనోభావాల పట్ల గతంలో మహిళలను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యల విషయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సానుకూలంగా స్పందించడం అభినందనీయమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ అన్నారు. వారు చేసిన వ్యాఖ్యల వల్ల కలిగిన బాధను గుర్తించి వాటిని సరిదిద్దుకునే వైఖరి న్యాయ వ్యవస్థ యొక్క ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. అయితే జెన్జెడ్ యువత మరియు మహిళలను ఉద్దేశించి బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ అయిన కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు అవమానకరమైన, అభ్యంతరకరమైనవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే సమయంలో బాధ్యతాయుతంగా, సంయమనంతో వ్యవహరించాలని గుర్తు చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు సమాజంలో విభేదాలను మరింత పెంచడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తాయని ఆయన అన్నారు. తక్షణమే ఆమె యువతకు, మహిళలకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జస్టిస్ సూర్యకాంత్ గారు గతంలో విద్యార్థి ఉద్యమాన్ని కాక్రోచ్తో పోల్చి ఎటకారం చేశారు. దాని ఫలితంగా పెద్ద ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం ఫలితంగా దేశవ్యాప్తంగా ఆందోళనగా మారింది. చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా తగ్గి విద్యార్థులపైన తీసుకున్నటువంటి వైఖరి, విద్యామంత్రి రాజీనామా చేయించడం దాని పరిష్కారం అయింది. ఇప్పుడు ఆ జస్టిస్ సూర్యకాంత్ గారు కూడా రియలైజ్ అయ్యున్నారు. ఆయన ఈ విద్యార్థి ఉద్యమాన్ని గురించి పాజిటివ్గా స్పందిస్తూ పోలీసు దురాచారాన్ని ఖండిస్తూ దాని మీద మళ్ళీ విచారణ జరిపించాలని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని బట్టి మార్పు జరిగింది. జస్టిస్ సూర్యకాంత్ లాంటి వారితో మార్పు జరిగినా కూడా ఈ కంగనా రనౌత్ పార్లమెంట్ సభ్యురాలు పదే పదే నోరు పారేసుకుంటూ ఉంటుంది. అగ్లీ ఉమెన్ అగ్లీ కామెడీ చేసింది. విద్యార్థి ఉద్యమాన్ని నీచంగా మాట్లాడింది, అమ్మాయిలను నీచంగా మాట్లాడింది. అలాంటి బాధ్యత రాహిత్యంగా మాట్లాడేటట్టు ఆమె గతం రైతు ఉద్యమాన్ని ఆ విధంగా మాట్లాడింది, మరి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. ఇది బీజేపీ ఔన్నత్యానికి అవమానం. తక్షణం ఆమె క్షమాపణ చెప్పని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను.